సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువా, 40 రోజుల ప్రయాణంలో సురక్షితంగా ఈ రోజు వరకు నీ యొక్క హస్తం మాకు తోడుంచి మమ్మల్ని నడిపించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. నీకే ఘనత, మహిమ, ప్రభావం మేము ఆరోపిస్తున్నాము. ఈరోజు కూడా వాక్యం చేత మమ్మల్ని సంధించండి, మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యం ద్వారా మేము సరిదిద్దుకోవడానికి, మా ప్రవర్తన మార్చుకోవడానికి నీవిచ్చే ఈ అవకాశాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతోమందికి లేని భాగ్యం మాకు ఇచ్చినావు నైనా. ప్రతినిత్యం వాక్యం మా చెవులకు సిద్ధపరిచి అందిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. కేవలం వినువారై ఉండి మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా దాని గైకొని వారుగా ఉండటకు సహాయం దయచండి తండ్రి. విధేయత కలిగి బ్రతకడానికి మాకు నేర్పండి నాయన. మాకు సహాయం దయచేయండి. పరిశుద్ధమైన వాక్యం ఎంత విలువ కలిగి మాకు నేర్పండి నాయన తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు సాటి ఎవరు లేరు నాయన. పరిపూర్ణ సౌందర్యం గల దేవా, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిన్ను మా హృదయాల్లో ప్రతిష్ఠించుకొని ప్రభువా, నీ మాదిరిలో మేము బ్రతకడానికి సహాయం దయచండి. అడుగు జాడలు వెంబడించడానికి సహాయం దయచండి తండ్రి. నాయన, మా ముందు నడిచే దేవుడు తండ్రి, నీకు వందనాలు. మా కుటుంబాలన్నీ కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నాము తండ్రి. ఇంతవరకు మౌన ప్రార్థనలు తండ్రి, వారి కుటుంబాల కొరకు వారు విజ్ఞాపన చేసినారు. ప్రతి కుటుంబంలోనైనా నువ్వు ఇచ్చిన కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించాలని, ముఖ్యంగా పిల్లలు పరీక్ష రాస్తున్నారు, ఎండాకాలం రాకపోకలు కాపాడండి. చక్కగా వారు సంవత్సరం అంతా పడిన ప్రయాసానికి తగిన ఫలితం దయచేయాలని కోరుతున్నాను. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. విడిపోయిన కుటుంబాలను కట్టండి. వివాహ ప్రాయం వచ్చిన వారికి మంచి జతలను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. సంతానం వీరికి సంతానం దయచేయండి. నాయన, సేవలో ముందుకు వెళ్ళాలని ఆశించే వారికి సేవ దృక్పథాలు బయలుపరచండి తండ్రి. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. దర్శనం దయచేయండి, ఆత్మల భారం దయచేయండి నాయన. నీకు స్తోత్రం. అలాగే ప్రభు కుటుంబాలు క్షేమంగా ఉండాలని మేము చేసే ప్రయత్నాలన్నీ దీవించమని కోరుతున్నాం. సాతాన్ని ఎదిరించడానికి, ప్రతిరోజు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి నీ వాక్యం మాకు సరిపోయింది. నీవు మాకు సరిపోయిన వాడు కనుక తండ్రి, ఏమాత్రం అధైర్యపడకుండా, కృంగిపోకుండా, కృషించిపోకుండా, నిరాశ నిస్పృహలన్నీ కొట్టివేసి క్రీస్తులో మహాబలవంతులుగా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులుగా ఉండటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. పాపంలో పడకుండా కాపాడండి. తొట్టిల్లకుండా జారిపోకుండా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయనా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రపంచ పరిస్థితి బాగోలేదు నాయన. ఎంతోమంది బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. ధైర్యం లేదు నాయన. వారు ఎప్పుడు మరణం అయిపోతారన్న భయము, మరణ భయంలో ఉన్నారు తండ్రి. నాయన, యుద్ధాలు మరి చెలరేగుతుంది నాయన. శాంతి ప్రదాతవు తండ్రి. నీవు సమాధానం కల్పిస్తే అది సమాధానముగా మారిపోతుంది కనుక శిక్ష విధింపగలవాడు ఎవడు లేడు కనుక నీవు సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్న. మా దేశాన్ని మీరు కాపాడండి తండ్రి. మా సరిహద్దుల్లో సమాధానం దయచేయండి. శత్రు రాజ్యాలను తండ్రి మీ కైవశంలో తీసుకొని వారిని అణిచివేసి సమాధానం ప్రకటించమని ప్రార్థిస్తున్నాను. భారతదేశంలో సువార్త సేవకు ఆటంకంగా ఉన్న ఆటంకాలన్నీ తొలగించండి నాయన. మరి తండ్రి, ఎంతోమంది సేవకులు హింసింపబడుతున్నారు. నీ నామం నిమిత్తం వారు తన ప్రాణాలు అర్పిస్తున్నారు తండ్రి. మా దేశంలో సువార్త ప్రకటనకు స్వాతంత్రం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన ప్రతి ఒక్కరూ నిన్ను ప్రభువా అంగీకరించాలని నీవు కోరుతున్నావు కనుక తండ్రి, ప్రభువా మీరు మాట్లాడండి. ఆయన ప్రతి ఒక్కరూ వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం పొందుతారన్నావు తండ్రి. అందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. శరీరంతోనూ మరి తండ్రి వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, వరములు, వనరులు అన్నిటికీ లెక్క చెప్పాలి. కాబట్టి మా యొక్క దినములు
తండ్రి, మేము సద్వినియోగం చేయడానికి సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికి కూడా మాకు జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మెలకువత మాకు దయచేయండి. జాగ్రత్తగా మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. చూస్తున్న వారిని అందరినీ మీరు దీవించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరిని దీవించమని దాసరాలను కూడా మరుగుపరుచుకొని మాటలు సంఘానికి ఇవ్వడానికి సహాయం దయచేయండి. ఈ సునాములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అయితే ఇది పరిశుద్ధ వారం. మటలాది వారం అయిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు పరిశుద్ధ వారం అంటారు. మరి యూదా, ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును 30 వెండి నాణెములకు ఆ బేరం కుదిరించిన దినం ఇది. మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. మాథ్యూ 26, 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా యేసు ప్రభువును మోసం చేస్తాడు. మోసం చేసి ప్రధాన యాజకులకు అప్పగించేది డీల్ కుదిరించిన దినం అన్నమాట. ఈ స్ట్రైక్స్ ఎ డీల్ విత్ ద హై ప్రీస్ట్. మత్తయి 26, 14, 15. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యుద్ధకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ముందే భయాన తీసుకున్నాడు, అడ్వాన్స్ తీసేసుకున్నాడు డబ్బులు. బుధవారం ఇది, శుక్రవారం కదా యేసు ప్రభు శిలువ మరణం. దానికి ముందు అరెస్ట్ ఆఫ్ జీసస్. గెత్సెమనీ తోటలో ప్రార్థన చేసి మరి ఆయన బయటకు వస్తున్నప్పుడు ముద్దు పెట్టి మోసగిస్తాడు యూదా. బుధవారమే డీల్ కుదిరించుకుంటున్నాడు. 30 వెండి నాణాలు తూచి వానికి ఇచ్చిరి. వాడు తీసేసుకున్నాడు డబ్బులు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండాను. అప్పటి నుండి ఈజ్ ట్రైంగ్ టు హ్యాండ్ ఓవర్ జీసస్ టు ద హై ప్రీస్ట్. అంటే ఎవరైతే సిలువకు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారో, చంపాలని ప్రయత్నిస్తున్న వారికి సహాయం చేస్తున్నాడు అనమాట. ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు అంటే రెక్కి నిర్వహిస్తాడు అనమాట. ఇక్కడ ఉంటాడు, ఈ సమయంలో ఎక్కడ ఉంటాడు, ఆ సమయంలో ఎక్కడ ఉంటాడు, ఎట్ట పట్టాలి, ఏ విధంగా ఇతనే యేసని నేను వారికి చూపెట్టాలంటే మంచి మార్గం ఎన్నుకున్నాడు. నేను ఎవరిని ముద్దు పెడతానో అతడే యేసు. అంటే ఇలా నాకు అనిపిస్తుంది, అది చదువుతుంటే పెద్ద ప్రసంగం వస్తుంది నాకు. ఎందుకంటే ముద్దు పెట్టి అప్పగించినాడు. అంటే అది అసలైన ముద్దు కాదు. ఏం ముద్దు అది? దొంగ ముద్దు. ముద్దులలో కూడా ఉంటుందా వ్యత్యాసం? ఉంటుంది కదా. ఇట్ ఈస్ ఏ డిసెప్టివ్ కిస్. ముద్దు పెట్టి అప్పగించినాడు. ముద్దు అంటే ఏంటంటే ఆరాధన, వర్షిప్, ద సైన్ ఆఫ్ వర్షిప్. దొంగ ఆరాధన, నకిలీ ఆరాధనలు కూడా ఉంటాయన్నమాట. యేసును ఇలాగూ అప్పగించేవారు. అయితే దీన్ని స్పై వెడ్నెస్డే అంటారు. ఇట్స్ కాల్డ్ దోష బుధవారం, బిట్రేయల్ డే. అంటే యేసు ప్రభువును, యేసును చంపజూచే వారికి అప్పగించిన దినం, డీలు అప్పగించిన దినం, డీల్ కుదిరించిన దినం ఇది. అంటే హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్ చాలా రహస్యంగా ఇవన్నీ చేస్తున్నాడు. ముందు బాగున్నాడు, వీళ్ళతోనే ఉంటాడు, 12 మందితోనే తిరుగుతాడు దినమంతా, చేసే పని చేస్తున్నాడు. అంటే మన సమాజంలో కానీ, సంఘంలో కానీ, బంధువుల్లో కూడా ఇలాగ ఉంటారు మనుషులు. జాగ్రత్త ఉండాలి. నీతో బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, తలలు ఊపుతారు, నువ్వు చేసిందంతా మంచిదంటారు, అంతా బాగుంటుంది. కానీ నీ వెనుక ఏం చేస్తున్నారో నీకు తెలియదు. కానీ దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించే అవసరం లేదు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, మనుషులు చేసే ప్రయత్నాలన్నీ నిష్ఫలం చేయగలడు. మన కాలగతులన్నీ దేవుని వశంలో ఉంది కాబట్టి దాని గురించి చింతే అవసరం లేదు. అంటే నేను నేర్చుకుంది ఏంటంటే, ఇలాంటి మోసగాళ్ళని చాలా చూసినాను. కానీ నేను అందరినీ ప్రేమించడానికి, అందరితో బాగుండి మరి దేవుని ప్రేమను వెదజల్లడానికే నేనైతే వాక్యం ద్వారా తర్బీదైనాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ సో కేర్ఫుల్ అబౌట్ మై ఫ్యూచర్. లైక్ మై ఫ్యూచర్ లైజ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. నా కాలగతులన్నీ దేవుని వశంలో ఉంది కాబట్టి నాకు ఏ కీడు రావాలన్నా ప్రభువుని దాటుకొనే రావాలి. కాబట్టి దాని గురించి ఎక్కువగా నేను ఆలోచించాను. ఐ జస్ట్ కీప్ మూవింగ్ ఆన్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి ఇతను ఇలాగ మోసకారి, దోషభరితుడు. ఇతనికి ద్రోహి అనే పేరు కూడా ప్రభు పిలుస్తాడు, ద్రోహి. అయితే
ఇతనికి యేసు గురించిన విలువ తెలియదు. ఈ డజంట్ నో ద వాల్యూ ఆఫ్ జీసస్. యేసు విలువ ఎంత? 30 వెండి నాణాలు ఎంత? కాబట్టి నేను ఒక పాట పాడాలనుకుంటున్నాను. పాడిన తర్వాత వాక్యంలోకి వెళ్తాను. మనము ఈ పాట అర్థం ఏంటంటే, ఏ పని చేసినా జవాబుదారి. యూదా ప్రభువును మోసం చేసినాడు అని అనుకున్నాడు, కానీ వాడే మోసపోయినాడు. ఎండ్ వాజ్ వెరీ డిజాస్ట్రస్. మనం ఈ లోకానికి వచ్చినాము, మనం జీవిస్తున్నాము, బ్రతుకుతున్నాం, చలిస్తున్నాం, ప్రభువును కలిగి ఉన్నాం, సరే, కానీ హౌ యువర్ ఎండ్ ఈజ్ గోయింగ్ టు బీ, అది ఆలోచించాలి. ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు నా అంతం ఎలాగుందో నాకు నేర్పు. అంటే నా బిగినింగ్ ఎలాగుందో నా అంతం కూడా అలాగుండాల. యూదా ఆరంభం చాలా బాగుంది. సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. నేను చెప్పినట్టు ఔన్నత్యం గల పిలుపు, రాజరికమైన పిలుపు, రాయల్ అండ్ హై కాలింగ్. కానీ దాని 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగినాడు. అన్ని బోధలు విన్నాడు, చెవులు నిండా బోధలు విన్నాడు, మార్పు రాలేదు. ఒక బండను మీరు నీటిలో ఎన్ని సంవత్సరాలు ఉంచినా కానీ బండలాగానే ఉంటుంది, దానికి మార్పు రాదు. అలాంటి మనసు, కఠినమైన మనసు. ఇతనొక్కడే యేసు ప్రభువును బోధకుడా అని సంబోధిస్తాడు. ఎప్పుడు అన్నాడు దేవా అన్నాడు, ప్రభువా అన్నాడు. ఈజ్ ద ఓన్లీ వన్. మీరు ఎక్కడైనా చూడండి 4 సువార్తలు టీచర్ అంటారు, బోధకుడు అంటే దేవుని స్థానం ఇయ్యలేదు యేసు ప్రభు. సాక్షాత్తుగా దైవకుమారుని ప్రక్కనే ఉన్నాడు, పోగొట్టుకున్నాడు అవకాశాన్ని. ఈ విశ్వాస యాత్ర కీర్తనలో 448వ పాట పాడుతున్నాను. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా, లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా, లోకాలు పుట్టినప్పటి నుండి మృతులైనా, ఏ కులజుడైనా నాటికి తీర్పులో నిలచును, ఏ కులజుడైనా నాటికి తీర్పులో నిలచును, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా,
మృతులైన ఘనులు హీనులు యేసయ్య ఎదుటాను. మృతులైన ఘనులు హీనులు యేసయ్య ఎదుటాను. ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగనే. ప్రతివారు నిలచియుందురు బ్రతికిన రీతిగనే. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి. గ్రంథాలు విప్పబడగా గ్రంథాలలో వారి. గ్రంథంబు పట్టబయలై పొందుదురు తీర్పును. గ్రంథాలు పట్టబయలై పొందుదురు తీర్పును. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా. నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. నరులెల్ల క్రియల చొప్పున మరి తీర్పు పొందుదురు. మరణము మృతులాలోకము గురియౌను అగ్నికి. మరణము మృతులాలోకము గురియౌను అగ్నికి. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఈనాడు నీవు కూడను యేసుని విడచినచో. ఈనాడు నీవు కూడను యేసుని విడచినచో. ఆనాడు నీవు
అందుండి ఏడ్చెదవు. ఆనాడు నీవు కూడను అందుండి ఏడ్చెదవు. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. దేవుని జీవా గ్రంథము దేవుడు తెరచును. దేవుని జీవా గ్రంథము దేవుడు తెరచును. ఎవ్వాని పేరందుండదు వాడగ్నిలో పడు. ఎవ్వాని పేరందుండదు వాడగ్నిలో పడు. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. యేసు నిరక్షకుడే. అంత్య తీర్పునందున యేసు నిరక్షకుడే. మహాభయంకరుడౌ సింహంబుగా నుండు. మహాభయంకరుడౌ సింహంబుగా నుండు. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. ఏమి చేయుచుంటివో తప్పించుకొందువా. హల్లెలూయా. విలువైన యేసును మరి కలిగి ఉన్నవాడు తుచ్చమైన వాటి మీద దృష్టి పెట్టి యేసును పోగొట్టుకున్నాడు. 30 వెండి నాణ్యాలు సంపాదించుకున్నాడు. చెయ్యరాని హేయకార్యం చేసినాడు. తనకు ప్రాణం పెట్టనై ఉన్న ప్రియమైన యేసును దూరం చేసుకున్నాడు. మరణానికి అప్పగించినాడు. ఆ 30 వెండి నాణాలు సంపాదించుకున్నాడు.
దాన్ని అనుభవించడానికి ఉన్న భాగ్యం కూడా లేదు వానికి. అది తీసుకుపోయి మందిరంలో మరి పారవేస్తాడు. యాజకులు అంటారు, ఇది రక్త క్రయధనపు సొమ్ము, ఇది మరి కానుక పెట్టెలో వెయ్యదగదు అంటారు. చూడండి, గతి అధోగతిగా అయింది. తర్వాత వెళ్ళి వాడు కుమ్మరి వాని పొలం కొంటారు, దాంతో వీడు వెళ్ళి ఊరి పెట్టుకుంటాడు. బిగినింగ్ వాజ్ వెరీ గుడ్, ఎండ్ వాజ్ వెరీ ఫేటల్. ఆరంభం ఎంత బాగుండింది అతను. రాత్రంతా యేసుప్రభు ప్రార్థన చేసి, హీఈస్ వన్ అమంగ్ ద చోజన్ 12. ప్రభు సెలెక్షన్ అది, ప్రభువే ఎన్నుకున్నాడు, ప్రార్థన చేసి ఎన్నుకున్నాడు. రాత్రంతా గడిపినాడట ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్. మరి 12 మందిలో ఉండాల్సిన ఆ పదవి, ఆ ఘనత, ఆ మెప్పు, ఆ భాగ్యం పొందుకున్నాడు. 3.5 సంవత్సరాలు నడిచినాడు దేవునితో, యేసుతో. నేను చెప్పినాను కదా, మనం ఎవరం యేసుప్రభుని చూడలేము ముఖాముఖిగా. వాడు చూసినాడు, దౌర్భాగ్యం. యేసుతోనే ఉన్నాడు, యేసుకు సమీపంగా ఉన్నాడు, యేసు స్వరాన్ని విన్నాడు, యేసు చేసే కార్యాలన్నీ చూస్తున్నాడు. కానీ యేసును దేవునిగా అంగీకరించలేదు, దైవ కుమారునిగా నమ్మలేదు. అతని దృష్టి అంతా లోకం మీద ఉంది. అతనికి ఈ రాజ్య సంబంధమైన కార్యాల గురించి చాలా తీక్షణమైన ఆశ ఉంది. యూదాకు యేసుప్రభు ఇలాగ నోటి నుండి చెప్పడం ఎన్నోసార్లు విన్నాడు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు అని విన్నా వానిలో పరివర్తన రాలేదు. దేవునికి అవిధేయులైన వారందరూ గమనించాలి ఈ సత్యాన్ని. మీరు అనుకుంటారు మీకు అవకాశాలు చాలా ఉన్నాయి, అప్పుడు మారొచ్చులే, ఇప్పుడు ఎందుకు ఇదంతా అని అనుకుంటున్నామేమో. రేపు నీకేం జరుగుతుందో నీకే తెలియదు. యూదా ఎప్పుడు అనుకోలేదు వాడు అలా చేస్తాడని. యూదా ఎలాగ మరణించినాడో, యూదా మరణం ఏ విధంగా ఉండిందో అపోస్తలుల కార్యం 1:18 ఉంది. వాడు ఉరి వేసుకొని చేసినాడు, ఎందుకంటే మనస్సాక్షి వాని బాధ పెట్టింది. వాని మరి పరిశుద్ధుడైన వాడిని, ఏ పాపం లేని వాడిని నేను మరణానికి అప్పగించినాను కదా, 30 వెండి నాణాలు, తుచ్చమైన వాటి కొరకు విలువైన యేసును పోగొట్టుకున్నాను అని వాని మనస్సాక్షిలో గద్దెంపేమో. వాడు ఇంకా తను జాలించుదాం అనుకున్నాడు, ఇంకా నేను బ్రతకను ఇంక అంతే అని డిసైడ్ అయిపోయినాడు. పోయి అపోస్తలుల కార్యం 1:18 ఊరేసుకున్నాడట. వాని పాపం ఎంత గొప్పగా ఉందంటే తాడు కూడా భరించలేకపోయింది. తాడు దిగి కింద పడతాడు, కింద పడి నడిమికి బద్దలైందట, తల పగిలిపోయిందట, పొట్ట పగిలిపోయిందట, వాని పేగులు బయటకు వచ్చింది. నేను చెప్పేది కదా, బైబిల్ చదవండి, అపోస్తలుల కార్యం 1:18 ఉంది. అంటే డ్రాస్టిక్ ఎండ్ అన్నమాట. నీ ఆరంభం కంటే నీ అవసానము బాగుండాలని కోరుకోవాలి, ప్రార్థన చేయాలి, భయభక్తులతో నడవాలి నువ్వు. అందుకే నీవు దేవుడు అనుగ్రహించిన రక్షణను భయముతోనూ వాడుకతోనూ నువ్వు కొనసాగించాలంట. ఆరంభం చాలామందికి చాలా బాగుంటుంది, వెరీ బ్రైట్ కెరియర్, వెరీ గుడ్ బిగినింగ్. బట్ హౌ ఈజ్ యువర్ ఎండ్ గోయింగ్ టు బీ అంటే అనుదినము నువ్వు దేవునికి దగ్గరగా లేకుంటే ఈ లోకం నిన్ను ఆకర్షించేస్తుంది, నీకు నువ్వు వైదొలగిస్తుంది. నేను ఒకరోజు ఆలోచిస్తున్నాను, సాతాను యొక్క మెయిన్ పని ఏంటి? అవును, వాడు అందరినీ పడగొడతాడు, చెడగొడతాడు, నరకానికి నెడతాడని తెలుసు మనకు. కానీ వాడి ప్రైమ్ వెపన్ ఏంటంటే గమనాన్ని చెదరగొడతాడు. మనం పయనించే దేవుని మార్గంలో నుండి మనల్ని వైదొలగించడానికి వాడు సర్వ ప్రయత్నాలు చేస్తాడు, గురి తప్పిస్తాడు అనమాట. హీ విల్ షిఫ్ట్ యువర్ గోల్. దట్ ఈస్ ద మెయిన్ వెపన్ ఆఫ్ సేటన్. నువ్వు ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, నువ్వు భక్తిగా ఉంటావు, పరిశుద్ధంగా ఉంటావు, నిన్ను వచ్చి భ్రమ పెట్టి నీ గురిని గమ్యాన్ని ఏం చేస్తాడు? చెదరగొట్టేస్తాడు. వానికి అప్పుడు ఆనందం, వాడు అప్పుడు విన్నర్ అయిపోతాడు, నువ్వు లూజర్ అయిపోతావు. ఎందుకంటే గురి లేని బ్రతుకు అయిపోతుంది నీది, నీకు గమ్యం ఉండదు.
నువ్వు చేరే రేవేదో నీకు తెలియదు. నువ్వన్నీ దేవునికి అయిష్టమైన పనులు చేయడానికి ఆరంభిస్తావు. భ్రష్టమైన మనస్సుకు దేవుడిని అప్పగిస్తాడు. ఎందుకంటే దేవుని మాట వినవు, సాతాను మాటకు నువ్వు లొంగిపోయినావు. కాబట్టి ఇక నీకు సాతాను స్వరమే తీపిగా అనిపిస్తుంది. దేవుని స్వరం వింటుంటే, భక్తులు మాట్లాడుతుంటే కాకరకాయ రసంలాగా ఉంటుంది. ఎందుకంటే నిన్ను సాతానుడు ఏం చేసినాడంటే దేవుని మార్గం నుండి ఏం చేసినాడు, వైదొలగించేసినాడు. ఇక నువ్వు పిచ్చి పరుగుతూ ఉంటావు. నువ్వు కూడా పరుగుతావు, విశ్వాసుల్లాగా నువ్వు కూడా పరుగెత్తుతావు. కానీ నీ గమ్యం వేరు ఉంటుంది. అది నాశనంలోకి, కీడులోకి, మరణంలోకి, నరకంలోకి నిన్ను నెట్టేస్తుంది. అందుకే విశ్వాసి పాపం చేయడానికి ఏం చేయాలి, భయపడాల. ఆజ్ఞ అతిక్రమం పాపం. కాబట్టి కృప లభిస్తుందని నువ్వు పాపంలో నిలిచి ఉండరాదని వాక్యంలో ఉంది. కృపను వ్యర్థం చేయొద్దని ఉంది. కాబట్టి ఈ యూదా గతి ఆలోచిస్తుంటే హీ డిజర్వ్స్ ఇట్. ఎందుకంటే వానికి ఉన్న అవకాశాలు మనకు కూడా లేకుండా. మనం చూడక నమ్ముతున్నాం యేసుప్రభువును, వాడు చూచి కూడా నమ్మలేదు. చూచి నమ్మడం కంటే చూడక నమ్మవారు ధన్యులని ఉంది వాక్యంలో. వాడు చూచి కూడా నమ్మలేదు. వాడు యేసుప్రభు దగ్గర ఉండి కూడా యేసు రుచి వానికి రాలేదు. ఇంకా వాడు అనుభవించలేదు యేసు ఉత్తముడని, యేసు దైవకుమారుడని, యేసు తన పాపముల కొరకే ఈ లోకానికి వచ్చినాడని, యేసును నమ్ముకుంటే చాలని, యేసు ఉంటే చాలని, ఇంత గొప్ప భాగ్యం నాకు దేవుడు ఇచ్చినాడని ఏది కూడా గుర్తింపు లేదు అని. అంటే ఆ భ్రమలో పడిపోయినాడు. ఎప్పుడూ విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోక భ్రమలో పడిపోకూడదు. సాతాను నిన్ను భ్రమపరుస్తుంది అన్నమాట. భ్రమపరచు ఆత్మ అని ఉంది వాక్యంలో. భ్రమ, ఇదే నిజం అనుకుంటావు, కాదు. యూ హ్యావ్ టు సెర్చ్ ద స్క్రిప్చర్స్ అంట. ప్రతి దినము దేవుని వాక్యాన్ని తరిచి చూసి ఉత్తమమైన దాన్ని నీవు చేపట్టాలి. అన్నిటినీ పరీక్షించి మేలైన దాన్ని నువ్వేం చేయాలి, చేపట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నిటిని తరిచి ఆఖరికి చూస్ ద బెస్ట్. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందాడు. అవసరమైనది ఒక్కటే. మరియ యుద్ధ నుండి ఆమె ఏర్పరచుకున్న కార్యాలు ఎప్పుడు కూడా తీసివేయబడదు. మరియను ప్రశంసిస్తున్నాడు యేసుప్రభు. విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్న మార్తాను ఏమనలేదా? ఈ డిఫెండెడ్ మేరీ. మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి తొందరపడుతున్నావు. అసలు యేసయ్య కొరకే వంట వండుతుందా ఆమె, పరిచర్య చేస్తుంది. కానీ ఈ వాజ్ నాట్ ప్లీజ్డ్. అనేకమైన పనులను గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడు. లూకా సువార్త 10:42 నుంచి చదివితే మీకు అర్థమవుతుంది. అంటే యేసు విలువ నీకు తెలిసి ఉండాలి. యూ షుడ్ నో ద వాల్యూ ఆఫ్ జీసస్. నీ దగ్గర 2 తులాల బంగారం ఉంటే ఎంత భద్రంగా కాపాడుకుంటావు? 2 తులాలంటే 3.5 లక్షలు. అబ్బా. నేననే ఒక అమ్మాయికి చెప్పిన, మా ఇంట్లో సహాయకం వస్తుంది, దాదాపు 3 తులాల పుస్తకం వేసుకొని స్టైల్గా వచ్చింది. నేనన్నా ఎందుకమ్మా నీకు ఇది? మరి తిరిగి పోయేటప్పుడు చీకటి అయితే ఎంత, నీ ప్రాణంకి ఎంత హాని ఇది. ఒక పసుపు తాడు వేసుకో, భర్త ఉన్నాడని ఒక గుర్తు కావాలంటే. ఏదో ఒక బిల్ వేసుకో, కానీ ఇది పెట్టుకో జాగ్రత్తగా. 3.5 లక్షలు మెడ మీద వేసుకొని తిరిగితే నీకు జాన్కి కథరా ఉంటుంది కదా. నేను చెప్పిన మాట అబద్ధమా సత్యమా? నాకు అటువంటి కథరా లేదు కదా. ప్రాణం పోతే ప్రభు కొరకు పోతుంది అంతే. దేవునికి స్తోత్రం. బంగారం కొరకైతే నా ప్రాణం పోదు. ఏ దొంగ వచ్చినా నేను ఒక టీ చేసి ఇస్తానికి ధైర్యం ఉంది నాకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు ఏం కావాలంటే తీసుకో, మా ఇంట్లో ఏం లేదు. చూడండి, నేను యేసును కలిగినాక నాకు తెలుసు ఏది విలువైంది, ఏది ప్రశస్తమైంది, ఏది నాకు ప్రాముఖ్యమైంది, ఏది నాకు కావలసింది, ఏది ఉంటే నా జీవితంలో సరిపోతుందని తెలుసుకున్న తర్వాత నాకు సంతృప్తి సంతృప్తి సంతృప్తి. దేవునికి స్తోత్రం. నాకు జీవము సమృద్ధి అయిన జీవం. కానీ యూదా ఇవన్నీ పోగొట్టుకున్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఏమి ప్రయోజనం వచ్చింది ఆయన జీవితం ద్వారా? దోష బుధవారం అంటారు. ఈరోజే డీల్ కుదిరించినాడు. మత్తయి సువార్త 26 మరి 14-15లో ఉంది. మెల్లగా డీల్ కుదిరించినాడు ప్రధాన యాజకులతోటి. నేనంతా మీకు మొత్తం లొకేషన్ ఇచ్చేస్తాను,
కరెంట్ లొకేషన్, లైవ్ లొకేషన్, GPS ఇవన్నీ ఇచ్చేస్తాను మీకు. ఆయన ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడు, ఎట్ట పట్టుకోవాలి, ఇవన్నీ ఇస్తాను. కావాలంటే మీకు ఒక గుర్తు కూడా మీకు అందిస్తాను. నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాడే యేసు. బా, నిత్య జీవానికి అతి సమీపంగా వచ్చి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు, నిత్య నరక పాలైనాడు. వాని గ్రహింపు సరిగా లేనందుకు, బుద్ధి సరిగా లేనందుకు. యేసు విలువ అంటే ఏంటి అంటే, యేసు నీకు రక్షణ ఇచ్చినాడు. నీకు ఈ లోకంలో బట్టలు ఇచ్చేవారు ఉంటారు, బాసాలు ఇచ్చేవారు ఉంటారు, బంగారం ఇచ్చేవారు ఉంటారు, కానీ రక్షణ ఇచ్చేది కేవలం యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. ఓన్లీ జీసస్ క్యాన్ గివ్ యూ సాల్వేషన్. యేసు మాత్రమే ఇచ్చే కార్యాలు నేను లెక్క పెడితే చాలా కనబడదు నాకు. యేసు మాత్రమే ఇది ఇవ్వగలడు. మరి ఏ నరుడు ఇవ్వగలలేడు, ఏ బంధువు, ఏ బలగం నీకు ఇవ్వగలేడు. యేసు మాత్రమే ఇచ్చేది నీకు సమృద్ధి అయిన జీవం, సంతోషం, సమాధానం, సౌభాగ్యం, సంపద, ఎన్ని రీతిలో నీకు సమృద్ధి ప్రభు అనుగ్రహిస్తాడు. ఇవన్నిటి కాకుండా పాపం నుండి నిన్ను విడిపించగలవాడు ఈ లోకంలో మరెవ్వడు లేడు. అంధకారం నుండి నిన్ను విడిపించినాడు, పాపం నుండి విడిపించినాడు, విమోచన క్రయధనంగా నీ కొరకు ప్రాణం పెట్టినాడు. నీ కొరకు ఎవరైనా ప్రాణం పెట్టినారా? ఏమో, నా కొరకు అయితే ఎవరు ప్రాణం పెట్టలేదండి. నేను సూటిగా చెప్తున్నాను. నన్ను చాలా ప్రేమించిన వారు ఉన్నారు, ప్రాణం ఇస్తానన్న వారు ఉన్నారు, కానీ ఇంతవరకు వారు ఎవరు ప్రాణం ఇవ్వలేదు. కానీ నేను నమ్ముకున్న యేసు మాత్రం నాకు ప్రాణం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ప్రాణం ఇవ్వకుంటే, నన్ను ఈ రక్షణ మార్గంలో నడిపించుకుంటే, ఈరోజు ఇంత ఘనంగా ఈ పరిశుద్ధాలయంలో దేవుని ప్రజల ఎదుట నిలబడి దేవుని వాక్కులు అందించడానికి ఉన్న ఈ అదృష్టం నాకు దక్కేది కాదు. హల్లెలూయా. నన్ను అంధకారం నుండి తీసుకొచ్చినాడు, చీకటి నుండి తీసుకొచ్చినాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నన్ను నడిపించినాడు. నడిపించడం మాత్రం కాదు, తన గుణాతిశయములను ప్రచురము చేయుటకు నన్ను ఏర్పరచుకున్నాడు. రాజులైన యాజక గుంపులో నన్ను ఏర్పరచుకున్నాడు. విలువైన సొత్తుగా తీర్చిదిద్దినాడు. హల్లెలూయా. మరి యేసు నాకు విలువైన వాడు కాడా? అది నేను ఒకసారి చెప్పినాను కదా, నాకొకడు ఉన్నాడు. ఆయన పేరేంటి? ఎవరది? యేసు. హల్లెలూయా. అయితే ఇతను సరిపోయిన వాడంట. నిర్దోషి, నిష్కల్మషుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు నాకు సరిపోయినవాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఇవన్నీ పోగొట్టుకున్నాడు ద్రోహి అయిన యూదా. చాలా పేర్లు ఉంది. యేసు ప్రభు చాలాసార్లు సూచించినాడు, వీడు ఎలాగన్నా మరి తప్పింపబడాలని. అంటే యేసు ప్రేమించినాడు యూదాను. చాలా నిదర్శనాలు ఉన్నాయి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు దేవుడు తనకిచ్చిన వారిని ప్రేమించినాడంట. ఎంతవరకు ప్రేమించినాడంట? అంతం వరకు ప్రేమించినాడంట. హల్లెలూయా. మరి అంతం వరకు ప్రేమించిన వారిలో యూదా లేడా? యేసు 12 మంది శిష్యుల పాదాలు గడిగితే దాంట్లో యూదా లేడా? అరే దుర్మార్గుడా, నువ్వు ఎట్లన్నా నువ్వు నన్ను మరి అప్పగిస్తావు కాబట్టి నీ పాదాలు మినహా నేను 11 మందిని గడుగుతా అన్నాడా? వాళ్ళది ఎలా గడిగాడు? ఈయన పాదాలు కూడా గడిగినాడు. నడికట్టు తీసినాడు, ఈయన పాదాలు కూడా తుడిచినాడు. మరి చూడండి, నోచుకోలేదండి, నోచుకోలేదు భాగ్యాన్ని. అందుకే నాకు అనిపిస్తుంది, రక్షణ ఇంత ఉచితమైంది, అది ఖరీదైంది. యేసు రక్తం అంత విలువ రక్షణ, కానీ ఉచితంగా నీకు లభిస్తుంటే నీకు దాని విలువ అర్థం కావడం లేదు. నేను కొన్నిసార్లు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బుక్స్ ఒక్కొక్కరికి అంటే నాకు తెలుస్తుంది వాళ్ళకి దే కాంట్ ఎఫర్ట్ టు బై, సో నేను ఫ్రీగా ఇస్తాను. అప్పుడు కొందరు అంటారు, అమ్మ ఉచితంగా ఇస్తే దాని విలువ వారికి తెలియదు, వారు అక్కడిక్కడ పడేస్తారని. నిజమే ఉండొచ్చు, ఎందుకంటే ఉచితంగా దొరికిన దానికి విలువ కట్టారు మనుషులు. అదే కత్తి మీద సాన్ చేసినావు, లేక నిప్పులో నడిచినావు, అగ్నిలో నడిచినావు, మునిగి తేలినావు అంటే దానికి విలువ ఉంటుంది. నీ అవయవాల్లో ఒకటి ఇచ్చినావు, అదేం లేదు కదా. ఇక్కడ రక్షణ యేసుక్రీస్తును హృదయమందు నువ్వు ప్రతిష్ఠించుకొని యేసు దేవుడని నమ్మి నీ పాపల నుండి విడిపిస్తాడని నమ్మి హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీవు రక్షణ పొందుతున్నావు. సులభంగా అందిన దానికి విలువ కట్టడం లేదు. అందుకే
పౌలు అంటాడు 1 కొరింథీ 1:31 యేసు నా నీతి, యేసు నా పరిశుద్ధత, యేసు నా విమోచన, యేసు నా జ్ఞానం. వెరీ గుడ్, జ్ఞానం. ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ, ఈజ్ ఆల్ ఇన్ ఆల్. ఏదో పాట పాడతారు కదా, నేను ఉండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ ప్రేమ లేకుండా నేనుండాలేనయ్యా. నేను ఉండలేను, నేను బ్రతకలేను నీ తోడు లేకుండా, నీ నీడ లేకుండా, నీ చూపు లేకుండా. మరి ఇంకేముంది? నీ నీడ, నీ తోడు, నీ చూపు, ఇవన్నీ, నీ మాట. అన్నిటికంటే ముఖ్యం ఆయన మాట లేకుంటే బ్రతకలేం. హల్లెలూయా. మరి ఇంత విలువైన యేసును పోగొట్టుకున్నాడు ఎందుకు ఈ మూఢుడు? వీనికి పేర్లు పెట్టాలంటే నేను 1000 నామాలు రాసినాను యేసు ప్రభు గురించి కదా, వీనికి కూడా 1000 పెట్టవచ్చు ఈజీగా. మూఢుడు, దొంగ, మోసగాడు, అప్పగించిన వాడు, సాతాను. యేసు ప్రభు వీన్ని ఏమంటారు తెలుసా? సాతాను. ధనాశ గలవాడు, ద్రవ్యాగ్రహి, ద్రోహి, ఏమన్నా పేర్లు పెట్టవచ్చు. అంటే ఇట్స్ ఎ పిటీ వెన్ సాల్వేషన్ వాజ్ వెరీ నియర్ టు హిమ్, హీ లాస్ట్ ద ఆపర్చునిటీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అందుకే దేవుడు నీకు సమీపంగా ఉండగానే నీవు గమనించాలన్నమాట. రక్షణ నీకు అందుబాటులో ఉండగానే దాన్ని గ్రహించుకోవాలి, దాన్ని అందుకోవాలి. అయితే విలువైన క్రీస్తును పోగొట్టుకున్నాడు. విలువైన క్రీస్తు, జీసస్ ఇస్ సో వాల్యుబుల్. యూ కెన్ నాట్ కంపేర్ జీసస్ విత్ ఆల్ ద పొజిషన్స్ ఇన్ ద వరల్డ్, విత్ ఆల్ ద గోల్డ్ ఇన్ ద వరల్డ్. యూ కెనాట్ బై జీసస్. అంటే లోకంలో ఉన్న వెండి బంగారం అంతా ఒక తక్కెట్లో పెట్టిన యేసును మరి ఒక త్రాసులు చూస్తే యేసుకున్నంత విలువ ఈ లోకంలో మరి దేనికి లేదు కదా, దేనికి లేదు కదా. మరి పోగొట్టుకున్నాడు దౌర్భాగ్యుడైన యూదా. క్రీస్తు రక్షకుడు ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి వచ్చినాడు, తనతోనే ఉన్నాడు, తాను కూడా తన గుంపులో ఎన్నికైనాడనే విలువ కట్టలేదు. మరి తన కొరకు కూడా ప్రాణం పెట్టడానికే వచ్చినాడు కదా యేసురావు, అది గుర్తించలేదు. తర్వాత యేసులో ఉన్న సంపద, యేసులో ఉన్న ఆశీర్వాదం, యేసులో ఉన్న జీవం, యేసులో ఉన్న మరి నిధులు నన్ను అడిగితే యేసులో సిరులు, నిధులు అన్నీ దాగి ఉన్నాయి. కానీ యేసును పోగొట్టుకున్నాడు. మరి యేసుతో పోల్చడానికి ఈ లోకంలో ఏది కూడా సరిపోదు. అన్నీ పోగొట్టుకున్నాడు. యేసును పోగొట్టుకున్నప్పుడే అన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఆయన ప్రాణం కూడా పోగొట్టుకున్నాడు, నరకపాలైపోయినాడు. అంటే క్రీస్తు విలువ మనకు తెలియాలి. 40 రోజులు మనం ఇలాగ ప్రార్థించాలి, ఉదయకాలము పరిశుద్ధాలయంలో రావాలి, వేకువని దేవుని వెదకాలి, దైవ భయం మనకు కావాలి, మన కుటుంబాల కొరకు ప్రార్థించాలంటే ఇంతకంటే శ్రేష్టమైనది మరొకటి లేదండి ఈ లోకంలో. హల్లెలూయా. అందరూ గ్రహించలేరు ఇది. ఇంత గొప్ప సిరి, ఇంత గొప్ప సంపద, మరి ఇంత గొప్ప భాగ్యాన్ని చాలామందికి అసలు అర్థమే కాదు. దేవుడు వారి మనోనేత్రములకు గుడ్డితనము, ఆ సాతాను గాడు ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రములకు ఏం చేస్తాడంట? గుడితనం కలిగజేస్తాడు. అప్పుడు విశ్వాసం ఏం చేయాలి? దేవా నా మనోనేత్రములు నువ్వేం చేయాలి? వెలిగించాలని ప్రార్థించాలి. అందుకే తెలియదు. నాకు అనిపిస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఆయుష్ ఆరోగ్యం మంచిగా ఇస్తే, అభిషేకం నిండుగా ఇచ్చి, ఇక్కడ కాదు జిమ్ఖానా గ్రౌండ్స్లో పెట్టాలని నేను. శిలువ ధ్యానాలు మాత్రం కాదు. నా విజన్ ఎంత పెద్దదండి. నా విజనే నాకు ఆయుష్ ఇస్తుంది, నా విజనే నాకు ఆరోగ్యం ఇస్తుంది. మీలో చాలామంది కంటే ఎక్కువ ఆరోగ్యం నాకే ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ దర్శనం ఇట్ ఇస్ మేకింగ్ మీ మూవ్ ఫార్వర్డ్. దర్శనం ఏంటంటే 40 రోజులు శిలువ ధ్యానాలు కాదు, 40 రోజుల పునరుద్ధాన పండుగలు చేయాలి, 40 రోజుల
పరిశుద్ధాత్మ పండుగలు చేయాలి. మరి 40 రోజులు కూడా రెండవ రాకడ గురించి చెప్పాలా అని ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకొని ఉన్నాను నేను. మీరందరూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభు